బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామని మహిళల్ని మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. పెదకాకానికి చెందిన మాధురి అనే మహిళ చుట్టుపక్కల వారికి తులం పసిడిని 60,000కే ఇప్పిస్తామని చెప్పి నమ్మించింది. ఒకరిద్దరికి తక్కువ ధరకే ఇచ్చింది. అంత తక్కువ ధరకు బంగారం ఎలా వస్తుందని ప్రశ్నిస్తే తాను బ్యాంకులో పనిచేస్తున్నానని, అక్కడ తాకట్టు బంగారాన్ని వేలంలో కొనొచ్చని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అది నమ్మి మాధురికి డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని, ఇబ్రహీంపట్నంలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లిన తమపై కుటుంబ సభ్యులతో దాడి చేయించిందని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. 1,20,00,000 వరకు మాధురి వసూలు చేసిందని బాధితులు చెబుతున్నారు. నేను ఇచ్చాను 3 లక్షల రూపాయలు ఇస్తే 20 రోజులకి నాకు 10 కాసులు బంగారం ఇచ్చిందండి. సరే, నాకు 10 కాసులు బంగారం ఇచ్చిందిగా. ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, గద్దల మాధురి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అండి మేడం, ఏదైనా తక్కువ ధరకే బంగారం వస్తుంది కదా, లాట్ ఉంది, చాలా బంగారం ఉంది ఇక్కడ ఆప్షన్కి అని చెప్తే నేనేం చేశాను, మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మగారి చేత మేము ముగ్గురు అక్క చెల్లెలు, మా అన్నయ్య అండి, వాళ్ళ ఇల్లు డాక్యుమెంట్స్ పెట్టి బంగారం ఉంటే మొత్తం సేల్ చేసేసి ఆ అమ్మాయి గద్దల మాధురికి 1,20,00,000 రూపాయలు మేము కట్టామండి. బయటోళ్ళు ఆంటీ గారు, మా వారు క్యాటరింగ్ చేస్తారండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఆంటీ గారి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నాను. ఈ ఆంటీ గారు ఒక 5 లక్షలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కానీ ఒక 30 లక్షలు తీసుకున్న ఆ అమ్మాయి మాధురి కట్టించుకుందండి. నేను 40 లక్షల రూపాయలు కట్టాను సార్. మా అమ్మగారు అయినటువంటి షేక్ బుజ్జి 10 లక్షల రూపాయలు కట్టింది సార్. మా రెండో అక్క, మా పెద్దక్క అందరూ మేము డాక్యుమెంట్స్ పెట్టేసి, మా గతంలో మాకు 13 సంవత్సరాల నుంచి మా పుట్టింటి తరపు నుంచి వచ్చిన బంగారం మొత్తం సేల్ చేసేసి ఆ అమ్మాయికి కట్టాం సార్. మేము ఇంటికి వెళ్తుంటే రాయలు తీసిన కొట్టడం, ఎస్సీ కేసు పెడతాను నీ మీద, మీరు 20 మంది కట్టారుగా, 20 మందిలో ఒకదాన్ని మేము చంపేస్తే ఈ 19 మంది మీరు రారా అని చెప్పి లింగాల సంగీత వాళ్ళ బామర్ది అండి, ఆయన మమ్మల్ని బెదిరించడం, వెళ్తే మేము అక్కడ కొట్టడం, అక్కడ ఉన్న ఇబ్రహీంపట్నం వాళ్ళందరూ వచ్చి మీరు వెళ్ళిపోయి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, ఇక్కడ మీరు వస్తే మీరు ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మాకు చెప్తున్నారు సార్. మాకు న్యాయం జరగాలండి. మేము చాలా మాకు ఇప్పించే, మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు న్యాయం జరగాలండి. అది 15 లక్షలు కడితే ఇంటికి వెళ్తే గొడవ చేస్తుంది. ఎవరు నువ్వు ఏందని ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. కానీ మాకు న్యాయం చేయాలి మీరు, ఎట్లాగైనా సరే. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా బాధలు మేము రోడ్ల మీద పడిపోయాము.